తాలింపనేది ఒక్కటి పర్ఫెక్ట్‌గా వేసుకుంటే మాత్రం కూర టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఈరోజు నేను చూపెట్టేది అత్తయ్య స్టైల్ ఆఫ్ టమాటో కర్రీ. ఇందులో మనం ఏం యాడెడ్ పొడులు అవి ఇవి ఏం వేయాల్సిన అవసరం లేదు. అంటే కూరకి కొంచెం ఈ పొడి వేసి, ఆ పొడి వేస్తే మంచిగుంటదని అంటాం గదా! సో, ఈ టమాటో కర్రీకి ఎట్లాంటి పొడులతోని గూడా పని లేదు. జస్ట్ ఉప్పు, కారం పర్ఫెక్ట్‌గా ఉంటేనే మంచిగుంటది. సో, సింపుల్‌గా ఇట్లా ఒకసారి ట్రై జేయండి. ఫస్ట్ మూకుడులో ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, దంచుకున్న ఎల్లిపాయలు, ఆనియన్స్ వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసేసుకొని కొంచెం పసుపు, కొత్తిమీర వేసేసుకోవాలి. వాటిని గూడా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత టమాటోస్ వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు మీద నుండి వేసేసి కలుపుకోకుండానే మూత పెట్టేసుకుంటే వాటర్ అనేవి మొత్తం బయటకొస్తాయి. అప్పుడు కారం అండ్ ధనియాల పొడి వేసేసి ఇంకొకసారి కలిపేసుకొని కూర మొత్తం దగ్గరకొచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే మన టమాటో కర్రీ అనేది రెడీ అయినట్టే. సింపుల్ ఉంది గదా! మీరు గూడా ఒకసారి ఈ స్టైల్‌లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది.